MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. Hi, hello, welcome to Coffee Kaburlu. ఇవాళ నేను స్ఫురిత చదివే కథ పేరు మట్టి వాసన. మరి మొదలు పెట్టేద్దామా? ఇక్కడ కూర్చున్నావా? కాఫీ పట్టుకొని నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. వాన చినుకుల శబ్దం వినిపించి ఇటు వచ్చాను. ఆ సన్నటి తుంపరలు చూస్తూ ఎండిన మట్టి మీద చినుకులు పడుతుంటే వస్తున్న మట్టి వాసన ఇక్కడే కట్టిపడేసింది. అవును, నిజమే. మట్టి వాసన ఎన్నాళ్ళయిందో పీల్చి. చిన్నప్పుడు గుర్తుందా? సమ్మర్లో సాయంకాలం వేళ సడన్గా గాలి దుమారం వచ్చి వాన పడేది. అప్పుడు ఆ మట్టి వాసన ఎంత బాగా గుబాళించేదో కదా. అవును కదా. ఇంట్లో ఉన్న కాగితాలన్నీ పడవలైపోయేవి. కొన్నిసార్లు ఇంపార్టెంట్ పేపర్స్ కూడా గోవిందా గోవిందా. హే, నీకు రవీంద్రనాథ్ ఠాగూర్ పేపర్ బోట్స్ పోయం గుర్తుందా? అయ్యో, అదెందుకు గుర్తులేదు? ఆ పోయం స్ఫూర్తితోనే కాలువలో వేసే కాగితం పడవల్లో సన్నజాజి మొగ్గలు, రాధా మనోహరాలు పెట్టి నోట్ పెట్టి మరీ పంపేదాన్ని, ఎక్కడికో వెళ్ళి ఎవరో చదివేస్తారని. అది మీ సందు చివర ఆగిపోయేదా? అంతే కదా. అదే కదా ఊహా ప్రపంచానికి రియాలిటీకి ఉన్న తేడా. అసలు వానాకాలంలో పెద్ద వాన పడుతుంటే స్కూల్ సెలవిచ్చేస్తారని ఎంత ఎదురు చూసేవాళ్ళమో కదా. ఆ వానేమో రాత్రి కురిసి పొద్దున కాగిపోయేది. మనకి బురద మిగిలేది. ఆ బురదలో ఏడ్చుకుంటూ స్కూల్కి వెళ్ళేవాళ్ళం. షూస్ మొత్తం మట్టి ముద్దలయ్యేవి. మాకైతే పల్లెటూరు కదా, షూస్ గీసేం లేవు, హవాయి చెప్పులు ఉండేవి. అవి వేసుకుని టప్ టప్ అని నడుచుకుంటూ వెళ్ళేసరికి డ్రెస్ వెనుక మొత్తం ఎంఎఫ్ హుస్సేన్ మోడర్న్ పెయింటింగ్లు బోలెడు. ఇంకా కర్మకాలి జారిపడ్డామో. పడితే తగిలే దెబ్బల కన్నా ముందు మన క్లాస్మేట్స్ ఎవరైనా చూసేస్తే కసుక్కున నవ్వేస్తే అమ్మో, ఆ భయమే ఎక్కువ ఉండేది కదా. వర్షాకాలం మొదట్లో పడే తొలకరి జల్లులు చాలా స్పెషల్ కదా. స్కూల్స్ ఏమో అప్పుడప్పుడే తీసేవాళ్ళు. స్కూల్ ముందు అమ్మే పల్లీ మసాలాలు, సమోసాలు ఇవన్నీ అమ్మకి తెలియకుండా తినేసేవాళ్ళం. వాళ్ళేమో వానాకాలం బయట తినద్దని ఒకటే గోల పెట్టేవాళ్ళు. అవును, మరి నెక్స్ట్ డే కడుపు నొప్పి వచ్చినప్పుడు సీక్రెట్స్ అన్నీ బయటకు వచ్చేవిగా. బయట తింటున్నామని అమ్మ ఇంట్లోనే బజ్జీలు పకోడీలు చేసేది. వాన పడుతుంటే నాన్న లేట్గా వచ్చాక తింటారని పక్కకు పెడితే దొంగచాటుగా అవి కూడా తినేసేదాన్ని. అప్పుడు మరి అమ్మ చేతిలో బాగా పడేవా? పాపం, అమ్మకి కోపం వచ్చేది. చిన్నదాన్ని కదా, 3 అక్కలు బాగా కవర్ చేసేవాళ్ళు. ట్విస్ట్ ఏంటంటే నాన్నవి తినేసానని అమ్మ కోపడితే నాన్న కూడా పోన్లే చిన్నపిల్ల అని నన్నే వెనకేసుకొచ్చేవాళ్ళు. అవును కదా, నాన్నలు. అందులోనూ కూతుళ్ళ దగ్గరికి వచ్చేసరికి యువరాణి ట్రీట్మెంటేగా మనకి. క్లాస్లో ఉండగా వాన స్టార్ట్ అయితే ఎవరో ఒక స్టూడెంట్ చేత గొడుగు నాకు పంపించేసేవాళ్ళు డాడీ. అదే స్కూల్లో నాన్న మాస్టర్ కాబట్టి తెలుగు మాస్టర్ అమ్మాయిని ఒక లెవెల్ మెయింటైన్ అయ్యేది. ఎంత గారం చేసినా మ్యాథ్స్ చెప్పించుకునేటప్పుడు మాత్రం టెర్రర్ నాకు. ఒకసారి చెప్పాక అర్థం కాలేదు అని ఇంకొకసారి చెప్పండి అని అడిగినప్పుడు ఆయన చూసే చూపు ఇప్పటికీ గుర్తే. ఎప్పుడైనా పెద్ద వాన పడుతోందని మధ్యాహ్నం ఏమో స్కూల్కి హాలిడే ఇస్తే అంత వానలోనూ అమ్మ నేను సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. ఆహా, సినిమా టికెట్ లైన్లో నిల్చునేటప్పుడు వానలో తడిసినా ఏం బాధ ఉండేది కాదు కదా. ఆ టికెట్ సంపాదించి అమ్మ దగ్గరికి పెద్ద హీరోయిన్ లాగా పరిగెట్టుకొని వెళ్ళేదాన్ని. అప్పుడప్పుడు సినిమాలు చూడగలగడం అదో పెద్ద లగ్జరీ కదా అప్పుడు. అవును కదా, అప్పుడప్పుడు సినిమాలు, పండగలకి మాత్రమే వేసుకునే కొత్త బట్టలు, అవన్నీ చాలా ఎంత హ్యాపీగా అనిపించేదో. వానల్లోనే శ్రావణ మాసం వచ్చేది. పట్టు చీరలు, పట్టు పరికిణీలు ఏమైనా పర్వాలేదు, వానలొచ్చినా వరదలొచ్చినా వేసుకుని పేరంటానికి వెళ్లాల్సిందే అసలు. అవును, అమ్మ వెనకాలే ఎన్ని ఇళ్ళు తిరిగామో లెక్క వేసుకుంటూ తిరిగేవాళ్ళం. అదే శ్రావణ మాసంలో అక్కలు బావలు ఇంటికొస్తే నాకు స్కూల్ బంక్ కొట్టడానికి ఇంకొక రీజన్ మరి. కాలేజ్ డేస్లో అయితే వాన పడిందని క్లాస్ ఎగ్గొడితే మాకు సునీత మేడం అని ఒక ఆవిడ ఉండేవారు. హ్యాపీ డేస్లో కమలిని ముఖర్జీ లెవెల్ అనుకో ఆవిడది. ఇలా చదివితే పాస్ అయినట్టేనండి అని ఎంత క్యూట్గా తిట్టేవారో. అబ్బాయిలుగా అయితే ఆవిడ తిట్టినా పాట పాడినట్టే తెగ మురిసిపోయేవాళ్ళు. అబ్బాయిలంటే గుర్తొచ్చింది. అందరం అమ్మాయిలం గుంపులు గుంపులుగా వెళ్తుంటే వేరే కాలేజ్ అబ్బాయిలు లైన్లు వేస్తూ ఉండేవాళ్ళు. ఏమీ తెలియనట్టే ఎటో చూస్తూ వెళ్ళిపోయేవాళ్ళం. క్లాస్ నుంచి వచ్చేసరికి స్కూటీ మీద లవ్ లెటర్స్ ఉండేవి.
విత్ నో నేమ్ ఆన్ ఇట్. పాపం చాలా పద్ధతిగా లైన్ వేసేవాళ్ళు. అజ్ఞాత ఆరాధకులు అనమాట, చాలా మందే ఉండుంటారు. అంతేగా, అమ్మ చేతి బజ్జీల నుంచి కాలేజ్ లవ్ లెటర్స్ వరకు ఎంత దూరం వెళ్ళిపోయామో కదా. గుడ్ ఓల్డ్ డేస్. అన్నీ వదిలేసి చాలా దూరం వచ్చేసాం. అవును, అన్నీ వదిలేసి ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ, మన ఇంటికి మనం వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. అనుకోని రోజు ఉండదు కదా స్ఫృత. కానీ మైత్రి, మన కలలు ఆశలు వేరు, మనం పరిగెడుతున్న దిశ వేరు కాదంటావా? అంటే ఏంటి? వానొచ్చినప్పుడల్లా అమ్మ చేతి పకోడీలు దొరుకుతుంటే మనం ఇంకేవో కలలు కంటూ వాటి వెనకాల పరిగెత్తాం. ఇప్పుడు ఆ పకోడీల వాసనలు కూడా మనకి కలలై కూర్చున్నాయి. కానీ తమాషా ఏమిటంటే ఇప్పుడు ఆ కలలను నిజం చేసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు మనం. నాకంటే ఇండియాలో అక్కలు ఉన్నారు. అమ్మ మీద బెంగ ఉన్నా వాళ్ళు చూసుకుంటారని సర్దుకుపోతూ ఉంటాను. మరి నువ్వేమో ఒక్కరితివే, వెళ్ళే ప్రయత్నం చేయొచ్చుగా. పిల్లలు వచ్చే టైం అయింది మైత్రి. వాన కూడా పెరుగుతోంది కదా, మట్టి వాసన ఎటో కొట్టుకుపోయింది. నేను బయలుదేరుతాను మరి. మౌనం కొన్నిసార్లు సమాధానం అయితే, కొన్నిసార్లు అదే చెప్పలేని సమాధానం అవుతుంది కదా. ఇది ఇవాల్టి కథ మట్టి వాసన. ఒక స్టేజ్కి వచ్చాక మనందరం తలుచుకునే బాల్య స్మృతులన్నీ కలిపి ఒక కథలాగా మీ ముందుకు తీసుకొచ్చాం. అందరం కూడా మన అమ్మా నాన్న దగ్గర పెరిగిన రోజులు, మన చిన్ననాటి రోజులు ప్రతిరోజు మనకి ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒక టైంలో గుర్తొస్తూ ఉంటాయి. సో అదన్నీ ఒక కథలాగా మీ ముందుకు తీసుకొస్తే మీరు కనెక్ట్ అవుతారని మాకు అనిపించి వి జస్ట్ డిడ్ దిస్ ఎక్స్పెరిమెంట్. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. మాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చితే అలాగే మీకు వచ్చిన జ్ఞాపకాలన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ ఎక్స్పెరిమెంట్ నచ్చితే కూడా చెప్పండి. ఇంకా ఫర్దర్గా కూడా కొన్ని ఇలాంటివి చదువుతాం మీకోసం. తప్పకుండా కామెంట్ చేయండి. And do like, share and subscribe to our channel Coffee Kaburlu.